ప్రతి 5 మినిట్స్‌కి ఒకసారి మీకు తెలియకుండానే మీ చెయ్యి మీ ఫోన్ దగ్గరికెళ్తుంది. నోటీస్ చేశారా? అది మీ తప్పు కాదు. మీరు ఫోన్ వాడట్లేదు. ఫోన్ మిమ్మల్ని వాడుకుంటుంది. మీ బ్రెయిన్ ఇప్పుడు అటాక్‌లో ఉంది. కానీ బోర్డర్‌లో ఉన్న సోల్జర్స్‌తో కాదు. సిలికాన్ వ్యాలీలో ఉన్న సూపర్ కంప్యూటర్‌తో. నెక్స్ట్ 8 మినిట్స్‌లో ఆ కంప్యూటర్‌ని ఎలా బీట్ చేయాలో నేను మీకు చెప్తా. లేదా మీ లైఫ్ మొత్తం స్క్రోల్ చేస్తూ గడిపేస్తారు. అసలు మ్యాటర్‌లోకి వెళ్తే 3 మంత్స్ బ్యాక్ నేను ఒక బుక్ చదువుదామని స్టార్ట్ చేశా. 2 పేజీలు చదివానంతే. బ్రెయిన్‌లో ఏదో జిగ్ స్టార్ట్ అయింది. ఏదో మిస్ అయిపోతున్నా అనే ఫీలింగ్. బుక్ పక్కన పడేసా, ఫోన్ తీసా, యూట్యూబ్‌లో షార్ట్స్, ఇన్‌స్టాలో రీల్స్ స్క్రోల్ చేస్తూ 2 గంటలు గడిచిపోయాయి. ఏం చూసానో గుర్తుందా? లేదు. టైం ఏమైందో తెలుసా? తెలీదు. నేను ఇప్పుడే యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశా. ఇదే నా ఫస్ట్ వీడియో. ఈ వీడియో కోసం రీసెర్చ్ చేస్తూ కూడా గంటల తరబడి స్క్రోల్ చేస్తూ గడిపేశా. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది. మనం ఫోన్ని కంట్రోల్ చేయట్లేదు. అదే మనని కంట్రోల్ చేస్తుంది. అసలు మనం ఎందుకు ఇలా జాంబీస్‌లా మారిపోతున్నాం? దీని వెనకాల పెద్ద సైన్స్ ఉంది. మన యాన్సిస్టర్స్ ఉన్న రోజుల్లో వాళ్ళకి ఫుడ్ దొరికితే కిక్ వచ్చేది. పులి నుంచి తప్పించుకుంటే హై వచ్చేది. దాన్నే సైన్స్‌లో డోపమైన్ అంటారు. అది మనల్ని బతికించడానికి డిజైన్ చేయబడ్డ ఒక కెమికల్. కానీ ఇప్పుడు ప్రతి నోటిఫికేషన్ సౌండ్‌కి, ప్రతి లైక్‌కి, ప్రతి కమెంట్‌కి బ్రెయిన్‌లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. బ్రెయిన్‌కి రివార్డ్ కంటే అన్సర్టెనిటీ అంటే పిచ్చి. నెక్స్ట్ టైం వస్తుందో తెలియనప్పుడే మనకి వచ్చే కిక్ అనమాట. మీ ఫోన్ ఒక స్లాట్ మెషిన్, అంటే జూదం. స్వైప్ చేయి, ఏదైనా ఫనీగా ఉండొచ్చు. మళ్ళీ స్వైప్ చేయి, ఏదైనా పెయిన్ఫుల్గా ఉండొచ్చు. మళ్ళీ స్వైప్ చేయి, ఏదైనా షాకింగ్గా ఉండొచ్చు. ఈ నెక్స్ట్ ఏంటి అనే ఆతృత ఉంది చూసారు, అదే మిమ్మల్ని హుక్ చేసి ఉంచుతుంది. మిమ్మల్ని గెలిపించడం వాళ్ళ ప్లాన్ కాదు, మిమ్మల్ని ఆడించడం వాళ్ళ ప్లాన్. ఇది లేయర్ 1 మాత్రమే. అసలైన విలన్ లేయర్ 2లో ఉంది. అదే అల్గరిథం. చాలా మంది ఏమనుకుంటారు, నాకు నచ్చినవే అది చూపిస్తుంది కదా అని. బిస్కెట్, పెద్ద బిస్కెట్ అది. అల్గరిథం పని మీకు నచ్చింది చూపించడం కాదు, మిమ్మల్ని యాప్లో బంధించి ఉంచడం. మీరు ఎంతసేపు స్క్రీన్ చూస్తే వాళ్ళకి అంత మనీ. మీరు లోన్లీగా ఉన్నారా? అల్గరిథంకి తెలుసు. మీరు డిప్రెషన్లో ఉన్నారా? దానికి తెలుసు. రాత్రి 2 గంటలకు మీకు నిద్ర పట్టట్లేదా? అది కూడా దానికి తెలుసు. కరెక్ట్గా మీ వీక్నెస్ మీద కొట్టడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. మీరు ఫైట్ చేస్తుంది ఒక హ్యాబిట్తో కాదు, మీరు ఫైట్ చేస్తుంది లక్షలాది మంది డేటాతో ట్రైన్ చేయబడ్డ ఒక మెషిన్ లెర్నింగ్తో. అండ్ ట్రస్ట్ మీ, యు ఆర్ లూజింగ్ ఇట్. దీన్నే రీసెర్చర్స్ బ్రెయిన్ రాట్ అంటున్నారు. అంటే బుర్ర కొల్లిపోవడం కాదు, స్లో అయిపోవడం. దీని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చూద్దామా? ఫస్ట్, ఫోకస్ అవుట్. 10 సెకండ్స్ కంటే ఎక్కువ దేని మీద దృష్టి పెట్టలేరు, ఎందుకంటే మనం ఈ షార్ట్ ఫామ్ కంటెంట్ కి అలవాటు పడిపోయాం కాబట్టి. సెకండ్, మెమరీ లాస్. పొద్దున్న తిన్న టిఫిన్ ఏంటో గుర్తుంటుంది, కానీ 10 మినిట్స్ బ్యాక్ చూసిన రీల్ గుర్తుండదు. థర్డ్, ఇరిటేషన్. చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది, ఎందుకంటే మన అటెన్షన్ స్పాన్ ఈ షార్ట్ ఫామ్ కంటెంట్ వల్ల తగ్గిపోయింది. మీ ఒపీనియన్స్, మీ టేస్ట్, ఆఖరికి మీ ఐడెంటిటీ కూడా మీ ఫీడే డిసైడ్ చేస్తుంది. ఇది ఎవల్యూషన్ అయితే కాదు, ఇది పెద్ద డివల్యూషన్. సరే, ప్రాబ్లం పెద్దదే. మరి సొల్యూషన్ ఏంటి? ఫోన్ విసిరేయడమేనా? అవసరం లేదు. మీ బ్రెయిన్కి రీవైర్ అయ్యే పవర్ ఉంది. దాన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఈ 3 సింపుల్ స్టెప్స్తో మీ బ్రెయిన్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఫస్ట్, ది 1 స్వైప్ రూల్. ఫోన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ స్వైప్ చేస్తారు కదా, అక్కడ మీకు పనికొచ్చే కంటెంట్ ఏది లేదంటే వెంటనే యాప్ క్లోజ్ చేసేయండి. నో సెకండ్ స్వైప్. మైండ్కి సిగ్నల్ ఇవ్వండి, యు ఆర్ నాట్ రెడీ ఫర్ దిస్ చెత్త కంటెంట్ అని. సెకండ్ రూల్, ఫ్రిక్షన్. మీ ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, యూట్యూబ్ ఇవన్నీ ఒక ఫోల్డర్లో పెట్టండి. అండ్ డోంట్ నేమ్ ఇట్. అండ్ హోమ్ స్క్రీన్ మీద యాప్స్ రిమూవ్ చేసేయండి. దీనివల్ల మీరు ఓపెన్ చేయాలనుకున్న వెంటనే ఆ యాప్స్ మీ హోమ్ స్క్రీన్ మీద కనిపించవు. సో మీరు ఆ యాప్స్ ఓపెన్ చేయడానికి ఒక 3 to 10 సెకండ్స్ పడుతుంది. ఈ టైం చాలు మీ కామన్ సెన్స్ నిద్రలేస్తుంది. అరే అవసరమా ఇది అని అడుగుతుంది. థర్డ్ రూల్, టర్న్ ఆఫ్ ది నోటిఫికేషన్స్. మీ ఇన్స్టాగ్రామ్కి, స్నాప్చాట్కి మెయిన్గా నోటిఫికేషన్స్ ఆపేయండి. సో దట్ ఎవరైనా స్నాప్ వేసినా, ఎవరైనా రీల్ షేర్ చేసినా వెంటనే మీకు ఆ నోటిఫికేషన్ సౌండ్ రాదు. కాబట్టి మీ బ్రెయిన్కి ఓపెన్ చేయాలన్న ఆలోచన రాదు. టైం పెట్టుకోండి. ఈ 1 to 2 అవర్స్లోనే మీకు వచ్చిన స్నాప్స్, మీకు ఎవరైనా రీల్ షేర్ చేసింటే రీల్స్, ఇవన్నీ చూసేయండి. అండ్ నెక్స్ట్ డే సేమ్ టైం వరకు మళ్ళీ ఈ యాప్స్ అయితే ఓపెన్ చేయొద్దు. అలా ఒక 3-4 డేస్ ట్రై చేయండి. కొంచెం కష్టంగా ఉంటుంది. ఆఫ్టర్ దట్ పక్కా వర్కౌట్ అవుద్ది. దిస్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ అమాంగ్స్ 3. టెక్నాలజీ మనకి ఎనిమీ కాదు బాస్, కానీ టెక్నాలజీని మనం వాడుకోవాలి, మనల్ని అది వాడుకోకూడదు. బ్రెయిన్ రాట్ వల్ల సఫర్ అవుతున్నారని ఫీల్ అవ్వద్దు. ఆఫ్టర్ ఆల్ మనం అందరం హ్యూమన్స్. మన బ్రెయిన్ సెల్స్ ఇలాంటి డోపమైన్ కోసం డిజైన్ చేయబడింది కాదు. ఈ వీడియో అయిపోగానే జస్ట్ 30 సెకండ్స్ ఆలోచించి మీరు బ్రెయిన్ రాట్ అనే లూప్లో ఉన్నారా కమెంట్ చేయండి. ఇప్పుడు విన్నది ఒకసారి ప్రాసెస్ చేసుకోండి. టెక్నాలజీని మీరు వాడండి, టెక్నాలజీ మిమ్మల్ని వాడే స్టేజ్కి వెళ్ళిపోవద్దు. ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.